పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇవాళ ఉదయం కోల్కతాలో ఈడీ దాడులకు దిగింది. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. పలు విలువైన పత్రాలను తీసుకెళ్లారు ఈడీ అధికారులు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రతీక్ జైన్ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతీక్ జైన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సహా వ్యవస్థాపకుడు అండ్ డైరెక్టర్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి పొలిటికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు మమత. ఈ సోదాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేశారు. తమ రాజకీయ వ్యూహాన్ని తెలుసుకునేందుకు ఈడీ దాడులు చేసిందన్నారు మమత. ఓవైపు ఎన్నికల సంఘం ఓటర్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఇంకోవైపు కేంద్రం సంస్థలు రైడ్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు ఈడీ దాడులు రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఇవాళ ఉదయం కోల్కతాలో ఈడీ దాడులకు దిగింది. ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు చేశారు. పలు విలువైన పత్రాలను తీసుకెళ్లారు ఈడీ అధికారులు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రతీక్ జైన్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సహ వ్యవస్థాపకుడు అండ్ డైరెక్టర్. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి పొలిటికల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలియగానే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు మమత. ఈ సోదాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేశారని తెలిపారు. తమ రాజకీయ వ్యూహాన్ని తెలుసుకునేందుకే ఈడీ దాడులు చేసిందన్నారు. ఓవైపు ఎన్నికల సంఘం ఓటర్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఇంకోవైపు కేంద్ర సంస్థలు రైడ్స్ చేస్తున్నాయి. ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎన్నికల ముందు ఈడీ దాడులు రాజకీయ అలజడి సృష్టిస్తున్నాయి.